అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరులో మావోయిస్టు పార్టీకి చెందిన కోవాసి సోమడ అలియాస్ ముఖేష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖేష్ నిషేధిత మావోయిస్టు పార్టీలో పలు పదవుల్లో పనిచేశాడన్నారు జిల్లా ఎస్పీ అమిత్ బార్డర్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగిన పలు విధ్వంస ఘటనలతో ముఖేష్ కు సంబంధాలున్నాయన్నారు. పట్టుబడిన మావోయిస్టు నుంచి పేలుడు పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిషేధిత మావోయిస్టు పార్టీకి ఎవరైనా సహకరించినా, సంఘ విద్రోహ చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ అమిత్ బార్డర్ హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మీడియా బంధువుల సమక్షంలో మన కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసే వాళ్ళు ఏసీఎం ర్యాంక్ ఒకరు బై నేమ్ కోవాసి సోమడ అలియాస్ ముఖేష్, అతను సొంత ఊరు గోంపాడ్ విలేజ్ సుక్మా డిస్ట్రిక్ట్లో, అతనికి అరెస్ట్ చేయడం జరిగిన. నిన్న అతను కొన్ని డెటోనేటర్స్తో సహా కొన్ని కోడెక్స్ వైర్స్ అండ్ ఎక్స్ప్లోజివ్ ఐటమ్స్తో మనకి వెహికల్ చెకింగ్ చేస్తున్న టీం ఈ సమాచారం వచ్చిన వెంటనే వాళ్ళు అలర్ట్ చేసి అతన్ని మన చింతూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అరెస్ట్ చేయడం జరిగిన. ఈ ఏసీఎం ర్యాంక్ ఆర్డర్ మావోయిస్ట్ పార్టీలో సోమడ కొంట ఏరియా కమిటీలో వర్క్ చేసేవాళ్ళు. అతను ఈ పార్టీలో 2014లో జాయిన్ అయ్యి అప్పుడు ఈ మంగడు ఈ ఏరియా కమిటీలో ఇన్ఛార్జ్గా ఉంటున్నారు. అతనితో సహా తిరిగి చాలా ఆఫెన్స్ చేసేవాళ్ళు. ముఖ్యమైన మనకి దృష్టిలో మీ సమక్షంలో పెట్టిన క్రైమ్స్లో అతను మనకి చింతూరు ఏరియాలో బూబీ ట్రాప్స్ చేయడం, అదేవిధంగా వెహికల్ బర్నింగ్ చేయడం, సెక్యూరిటీ ఫోర్సెస్ విషయంలో ఇన్ఫర్మేషన్ ఇచ్చి కొంట ఏరియా కమిటీ వాళ్ళని ఇన్ఫార్మ్ చేసి అప్పుడు పోలీస్ పార్టీ మూవ్మెంట్ని ఇన్ఫార్మ్ చేసి వాళ్ళపైన దాడి చేయడం, ఆ ఆఫెన్సెస్లో ఇన్వాల్వ్ ఉంటున్నారు. సుమారు 13 ఆఫెన్సెస్ అతని పేరు మీద ఉన్నాయి. సో ఈ ఏసీఎం ర్యాంక్ సోమడ ఈరోజు మీ దృష్టిలో, మీడియా మందులు దృష్టిలో పెడుతున్నాం. కొంట ఏరియా కమిటీ యాజ్ వి స్పీక్ ఇప్పుడు వాళ్ళకి స్ట్రెంగ్త్ చాలా తగ్గిపోయినా ఇప్పుడు కూడా యాజ్ వి స్పీక్ సుక్మా మల్కాన్గిరి బార్డర్ ఏరియాలో, అదేవిధంగా సుక్మా బీచ్ సుక్మా ఏరియాలో చాలా ఆపరేషన్స్ జరుగుతున్నాయి, యాంటీ నక్సల్ ఆపరేషన్స్. దాంట్లో రీసెంట్ టైమ్స్లో మంచి సక్సెస్ కూడా వచ్చినాయి. ఈ సోమడకి అరెస్ట్ కూడా మనకి ఒక మంచి సక్సెస్ స్టోరీ. అతను అరెస్ట్ చేసిన తర్వాత మిగతా ప్రాంతంలో కూడా ఈ సమాచారం వెళ్తున్నాయి. ఏవైనా మనిషి మావోయిస్ట్ పార్టీతో సహాయం చేసేవాళ్ళు మావోయిస్ట్ పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పోలీస్ పైన దాడి చేయడం, పోలీస్ పార్టీ ఏమైనా ఇరడామినేషన్కి వెళ్తున్నా కానీ